UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఎంతో ఆనందోత్సవాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రతి చోట లడ్డు వేలం పాటలో భక్తులు పాల్గొంటున్నారు. ఆయా కాలనీల్లో లడ్డు వేలం లక్షల్లో పలుకుతుంది. అయితే సంబరాల వేళ విషాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్ మణికొండ ఆల్కాపురిలో వినాయక చవితి పూజల్లో భాగంగా లడ్డు వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మరణించడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ముందు రోజు రాత్రి గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ వేలం పాటలో 15 లక్షల వరకు పాడారు. ఆ తర్వాత లడ్డూను తన మిత్రుడు కైవస చేసుకున్నాడు. లడ్డు వేలం పాటం వేళ మండపం వద్ద రాత్రంతా తన బృంద సభ్యులతో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు శ్యామ్ ప్రసాద్. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లేసరికి హార్ట్ అటాక్ రావడంతో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో శ్యామ్ ప్రసాద్ వాళ్ళ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి మణికొండ ఆల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో చివరి వరకు పాల్గొన్నాడు శ్యామ్ ప్రసాద్. ఆ తర్వాత గణేష్ మండపం వద్ద చాలా సేపటి వరకు అక్కడే ఉన్నాడు. అంతేకాదు వేలం పాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న స్నేహితుడితో కలిసి తీన్ మార్చ్ స్టెప్పులను వేశాడు. అంతే అదే శ్యామ్ కి ఆఖరి రాత్రి అయింది. తర్వాత శ్యామ్ ప్రసాద్ ఇంట్లో వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించడంతో అప్పటి వరకు తమ ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కాలనీలో అతని కుటుంబ సభ్యులు మిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.